ఉమ్మడి నెల్లూరు జిల్లా జంగాలపల్లి చెరువుపై వివాదం రేగింది. పోరంబోకు భూమి ఆక్రమణకు గురైన రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వచ్చాయి. మంత్రి అనుచరులే కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ చెరువుతో ఎఫ్డీఆర్ పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పనులు చేస్తున్న సమయంలో బొప్పారం గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం రేగింది. ఇక 14 ఎకరాలు ఆక్రమణకు గురైందని సర్వేలో వెల్లడైందని స్థానికులు చెబుతున్నారు. కబ్జాదారులు అక్రమంగా బోరులు వేశారని తెలిపారు. రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులు సహకరించారని ఆరోపించారు. జంగలపల్లి చెరువు విస్తీర్ణం 48,000 ఎకరాలు ఉంది. మా ఎమ్మెల్యే గారు 4,60,000 చెరువు డ్రించ్కి వర్క్ ఇచ్చారు. తర్వాత అది సర్వే చేయమని రెవెన్యూ ఎంఆర్ఓ ఫోన్ చేసి జంగాలపల్లి గ్రామ ప్రజలకు ఆ సర్వే చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. మండల సర్వేలు, సచివాలయం సర్వేలు, యూఆర్ఓ అందుకు సర్వే చేశారు. చేయంగా 14 ఎకరాల ఆక్రమణకు వచ్చింది బొప్పారం పార్టీ. చేసిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసుకుంటామని చెప్తే ఆక్రమణ ఏమి ఒప్పుకోబాకండి,